కాళేశ్వరం విచారణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ అయితే ఈరోజు నివేదిక అందించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా సుదీర్ఘ కాలంగా సుమారు 14 నెలల పాటు కూడా ఈ 2024లో ఈ కమిషన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి సుమారు 14 నెలల పాటు ఈ కమిషన్ అయితే సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా చేపట్టినటువంటి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీల కుంగుబాటుతో పాటు డిపిఆర్ డిజైన్ చేంజెస్, దానికి సంబంధించినటువంటి డిపిఆర్ ప్లాన్ ప్రకారం కాకుండా ప్రదేశాలను ఎందుకు చేంజ్ చేశారు, బ్యారేజీలు నిర్మించేటువంటి ప్రదేశాలని, అట్లాగే ఎవరి ఒత్తిడి మేరకు వీటన్నిటిని మార్పులు చేయడం జరిగింది అనే అంశాలపై కూడా ఘోష్ కమిషన్ అయితే విచారణ చేపట్టింది. సుమారు 120 మందికి పైగా ఐఏఎస్ అధికారులు, అట్లాగే ఈఎన్సీలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, అట్లాగే ఫైనాన్స్ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి సిఎంఓ సెక్షన్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు ఇంజనీరింగ్ నీటిపారుదల శాఖ ఇంజనీర్లను కూడా ప్రశ్నించడం జరిగింది. సుదీర్ఘంగా జరిగినటువంటి విచారణలో భాగంగా మేడిగడ్డ కుంగుబాటు తర్వాత ఇతర అంశాలకు సంబంధించినటువంటి అంశాలను డిపిఆర్లో చేంజెస్ ప్రకారం ఎవరి ప్రభుత్వ పెద్దల మేరకు చేశారా ఏదైతే నిపుణులు మేరకే సూచించారా అనే అంశాన్ని కూడా వారు వివరణ కోరడం జరిగింది. అట్లాగే ఫైనాన్స్ నుంచి విభాగం నుంచి కూడా నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఆరా తీయడం జరిగింది. డిజైన్ చేంజ్లో కూడా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకున్నారా లేదా ఇంజనీర్లు ఏదైతే నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లు మాత్రమే వాళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారమే చేశారా అనే అంశాలను కూడా ఘోష్ కమిషన్ అయితే విచారించింది. దీని విచారణ కోసం కూడా గతంలో అప్పటి సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు ఈటల రాజేందర్ అట్లాగే హరీష్ రావును కూడా విచారణ కోరింది. చివరి నిమిషంలో ముందుగా రాజకీయ నేతలను విచారణకు కోరమని చెప్పినప్పటికీ కూడా తర్వాత ఏదైతే ఘోష్ కమిషన్ డెడ్ లైన్ అయితే పొడిగించడం జరిగింది. ఈ కమిటీ గడువు కూడా ఈ నెల చివరాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే కేబినెట్ సమావేశంకైతే ఇప్పటికీ సిఎస్ రామకృష్ణారావు టైం తీసుకొని ఘోష్ కమిషన్ అయితే రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈరోజు లేదంటే 2 రోజుల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమారు 300 పేజీలకు పైగా నివేదికనైతే తయారు చేయడం జరిగింది. ఇందులో ఇంజనీరింగ్ అధికారుల వైఫల్యము అట్లాగే ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తగ్గి ఏదైతే డిజైన్ చేంజ్ చేయడం కానీ ప్రతిపాదనలు ఎస్టిమేషన్ పెంచడం కానీ ఇతర అంశాలను కూడా ఘోష్ కమిషన్ అయితే పేర్కొంది. అట్లాగే ఏదైతే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఇప్పటికే ఎన్డీఎస్ఏ కూడా ఇక్కడ మేడిగడ్డ ఇతర ప్రాజెక్టులను సందర్శించి వాటిపై రిపోర్టును కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే నాణ్యత లోపాలకు సంబంధించి అట్లాగే ఆ ప్రదేశం కూడా ఏదైతే బ్యారేజీకి నిర్మించేందుకు అనువుగా లేకపోయినప్పటికీ అక్కడ నిర్మించినట్టుగా కూడా ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా పేర్కొంది. ఈ రిపోర్టు ప్రభుత్వం నుంచి కూడా ఘోష్ కమిషన్ తెప్పించుకుంది. అట్లాగే ఈ విచారణలో అధికారులు ఐఏఎస్ అధికారులు కానీ ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టులను అట్లాగే ఎన్డీఎస్ఏ రిపోర్టుతో బేరీజు వేసుకొని కూడా ఈ రిపోర్ట్ అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి అందితే కనుక క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించిన తర్వాత అసెంబ్లీలో కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే నిధుల వ్యవహారం కానీ డిపిఆర్ చేంజ్ చేయడం వల్ల వచ్చినటువంటి ఏదైతే మేడిగడ్డ ఇట్లాంటి కుంగుబాటుకు సంబంధించినటువంటి అంశాలు కానీ లేదా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఏదైతే తాగునీటి అవసరాలను తీరుస్తుందని గత ప్రభుత్వం చెప్పినటువంటి కాళేశ్వరం కమిషన్ జరిగిన లోపాలు ఇటు ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకు బడ్జెట్ పరంగా నష్టం కలిగించడంతో పాటు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో వెనుకబాటు ఏదైతే వైఫల్యం చెందిన అంశాలను కూడా ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించి అట్లాగే అసెంబ్లీలో కూడా డిస్కషన్ పెట్టి ఆ తర్వాత వారి బాధ్యులపై చర్యలు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇది గత ప్రభుత్వానికి మాయని మచ్చగా ఉండే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంగా అప్పటి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత తీసుకొని చేసినట్టుగా కూడా చెప్పుకొచ్చింది గత ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణలో 1,00,00,000 ఎకరాల మాగాణిని చేయడానికి కోసం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేయడం, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని సాగు విస్తీర్ణాన్ని 1,00,00,000 ఎకరాల మాగాణిని చేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే అంశాన్ని
బీఆర్ఎస్ ప్రభుత్వం పదే పదే చెప్తూ వచ్చే లక్ష్మీనారాయణ దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఏదైతే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లకు సంబంధించి కానీ లేదా డిపిఆర్లో ముందుగా పేర్కొన్న మేరకు కాకుండా ఆ ప్రదేశం ఏదైతే బ్యారేజ్ రిజర్వాయర్ కట్టేటువంటి ప్రదేశాన్ని కూడా అప్పటి కేసీఆర్ మార్చినట్టుగా కూడా విచారణలో ఇంజనీరింగ్ అధికారులు అయితే ఒప్పుకోవడం జరిగింది. అట్లా చేయడానికి ఒకవేళ ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తే ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు ఒప్పుకున్నారు అనే అంశాన్ని కూడా ఘోష్ కమిషన్ అయితే ప్రశ్నించడం జరిగింది అధికారులను. అయితే ఎందుకంటే దీర్ఘకాలికంగా ఏదైతే ప్రాజెక్ట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనేది రిజర్వాయర్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా సాగునీరు అందించేందుకు తెలంగాణ కోసం కూడా చేపట్టినటువంటి ప్రాజెక్టు రాజకీయ పెద్దల ఒత్తిడితో చేశామని ఒప్పుకోవడం అటు అధికారుల వైఫల్యంగా కూడా ఘోష్ కమిషన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో వారికి రావాల్సినటువంటి ప్రమోషన్స్ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అయితే రమేష్ ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల్లో ఇందులో లోపాలని ఈ కమిషన్ ఎవరి ద్వారా గుర్తించింది అనుకోవాలి? ఎవరిని ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని ఎవరిని తీసుకుంది? దీనికి సంబంధించి ఎవరి వాంగ్మూలాన్ని తీసుకుని దీనిలో ఒక నివేదిక తయారు చేస్తుందంటారు? ఘోష్ కమిషన్ ఏదైతే పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లతో పాటు కింది స్థాయి ఇంజనీర్లను కూడా విచారించడం జరిగింది. అట్లాగే అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా దానికి సంబంధించినటువంటి అనుమతులు, కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి అనుమతులు, క్యాబినెట్ అనుమతి ఉందా లేదా అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని దానికి సంబంధించినటువంటి పత్రాలను కూడా ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది. క్యాబినెట్లో చర్చించిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్టుగా కూడా బీఆర్ఎస్ పెద్దలైతే చెప్తూ వచ్చారు. దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుత క్యాబినెట్ కూడా ప్రభుత్వం తరపున నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే క్యాబినెట్లో ఈ అంశం అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపోజల్ లేనే లేదు, కేవలం అప్పటి సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి మాత్రమే చేసి ఇద్దరు వ్యక్తులు లేదా అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రయోగం మేరకే ఈ ప్రాజెక్టు జరిగింది అనేది కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. దానికి సంబంధించి ప్రభుత్వం సంబంధించినటువంటి క్యాబినెట్ మినిట్స్ రికార్డ్ అయితే రమేష్ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు అధికారులే తప్పుగా మరి బీఆర్ఎస్ నాయకులు కానీ రాజకీయ నాయకులందరూ కూడా అధికారుల మీద తప్పునే నెట్టే ప్రయత్నం అయితే చేశారు, మనందరికీ తెలుసు. ఈ విషయంలో కూడా ఏమన్నా బయటపడితే అధికారులే బలి కాబోతున్నారంటారా? అలా అనుకోవచ్చా? అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏదైతే ఇంజనీరింగ్ నిపుణులకు సంబంధించి కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెళ్తే ఆ ప్రాజెక్టులకు అవసరమైనటువంటి ఖర్చులు విడుదల చేసే సందర్భంలో కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా డాక్యుమెంటేషన్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది లక్ష్మీనాథ్. ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్లు, చీఫ్ ఇంజనీర్లు వీరైతే దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ లేకుండా ప్రభుత్వంలో పనులు చేపడితే ఖచ్చితంగా వారిని బాధ్యులు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు అనేవి మారుతూ ఉంటుండొచ్చు. ప్రభుత్వాలు ఎలక్షన్లు 5 ఏళ్లకోసారి మారుతున్నప్పటికీ కూడా ఏదైతే అధికారులు మాత్రం అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలకి ఓరల్ ఇన్స్ట్రక్షన్కి తీసుకున్నామనే ఆన్సర్ అయితే చెల్లుబాటు కాదు. కాబట్టి డాక్యుమెంటేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అనుమతి పత్రాలు, దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఏదైతే లెటర్స్, కమ్యూనికేషన్స్ సంబంధించినటువంటి పత్రాలు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అవి లేకపోతే మాత్రం అప్పుడు పనిచేసినటువంటి అధికారులు మాత్రం ఖచ్చితంగా బాధ్యత వహించక తప్పదు. ఈ విషయంలో కూడా అందుకు మినహాయింపు అయితే కాదు. దానికి సంబంధించినటువంటి అప్పుడు పనిచేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఎవరైతే ఉన్నారో వారు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఏదైతే క్యాబినెట్ రూల్ ప్రకారం క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత అట్లయితే దాంతోపాటు ఆ లెటర్స్ ప్రొసీడింగ్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అక్కడి నుంచి ఈ నీటిపారుదల శాఖ నుంచి అడిగినట్టుగా లేదా వాళ్ళు రిక్వెస్ట్ కోరుతూ నిధుల కోసం పంపడం కానీ లేదా డిపిఆర్ ఆమోదం పొందిన డిపిఆర్ మేరకు పనులు చేయడం కానీ చేస్తే కనుక అధికారులకు ఇందు నుంచి ఏదైతే రిలాక్సేషన్ దొరికేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ జరిగేటువంటి చూస్తే ఇప్పుడు ఘోష్ కమిషన్కు పలువురు ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం మాత్రం తమకు ప్రభుత్వ పెద్దల నుంచి డైరెక్షన్స్ వచ్చాయి లేదా తమకంటే ఉన్నతాధికారి చెప్పారు కాబట్టి మేము చేశామని కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు ఘోష్ కమిషన్ కూడా చాలా క్లియర్గా అడిగింది, మీకు ఎవరైతే చీఫ్ ఇంజనీర్ కానీ లేదా ఇతర హెచ్ఓడీలు
ఫలానా పని మార్చి చేయమని చెప్పడం కానీ లేదా ఫలానా విధంగా చేయాలని చెప్పిన నేపథ్యంలో మీరు ఆర్డర్ కాపీని అడగడం జరిగిందా, దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంది అని కూడా అడగడం జరిగింది. వారు అట్లాంటి పత్రాలే ఏమీ లేవు, తమ ఉన్నతాధికారిని ఆ విధంగా క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి కూడా తమకు ఉండదు అంటూ కూడా ఘోష్ కమిషన్ ముందు వాపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశాన్ని ఘోష్ కమిషన్ రిటర్న్గా కూడా వారి నుంచి సేకరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఎక్కడ గ్యాప్ అనేది ఉంది, అట్లాగే ఏదైతే ముఖ్యంగా డిపిఆర్లో లేని విధంగా ఏదైతే ప్రాజెక్టు డిజైన్ చేంజెస్ చేసడం వల్ల ఏర్పడినటువంటి సమస్యలకు అధికారులు లిఖితపూర్వకంగా తాము ఏ మేరకు ఇన్వాల్వ్మెంట్ అయ్యాము లేదా ఎవరు చెప్తే ఆ పని చేశామనే అంశాలను కూడా ఘోష్ కమిషన్ ముందు ఉంచడం జరిగింది. ఇదే అంశాన్ని అట్లాగే క్యాబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం కమిషన్ని ప్రపోజల్ చేశారు, పనులు కూడా చేపట్టారనే అంశాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం క్యాబినెట్కు అప్పుడు జరిగినటువంటి క్యాబినెట్ మినిట్స్ రికార్డు 2016 నుంచి సుమారు జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి వాటిని క్యాబినెట్ రికార్డ్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత మధ్యలో ఒక డిజైన్ చేంజెస్కు మాత్రం క్యాబినెట్ ముందుకు వచ్చినట్టుగా కూడా ఈ రికార్డులో పేర్కొనడం జరిగింది. కానీ ఓవరాల్గా ఫస్ట్ డిపిఆర్కి సంబంధించినటువంటి అంశం అయితే క్యాబినెట్కు రాలేదు అనేది ఖచ్చితంగా తేలినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇప్పుడు క్యాబినెట్ జరిగేదానికి ముందే ఈ రిపోర్ట్ అయితే వస్తే కనుక నేడు జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అంశంపై చర్చించి రేపు జరగబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై చర్చించేటువంటి అవకాశానికి కూడా నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఉంది లక్ష్మణ్.